నమస్తే ఫ్రెండ్స్. ప్రపంచ జనాభాను పెంచే రేసులో మాకంటే తోపులు లేరని ఫీల్ అయ్యే కొందరు ఇండియన్ ముస్లింలు ఇప్పుడు మరో విచిత్రమైన లిస్ట్ లో టాప్ లోకి వచ్చేశారు. అదే బేగానీ షాదీ మే అబ్దుల్లా దివానా బ్యాచ్. అది కూడా ఏదో మన గల్లీలో జరిగే పెళ్లి గురించి కాదండి, ఏకంగా మనకు సంబంధం లేని టెహ్రాన్ ఇష్యూ గురించి ఈ ఓవర్ యాక్షన్ అంతా. ఇరాన్ సుప్రీం లీడర్ చనిపోగానే ఇక్కడ మనోళ్లలో ఏదో సునామీ వచ్చేసినట్టు హైదరాబాద్ నుండి కాశ్మీర్ దాకా పగిలిన గుండెలతో ప్రదర్శనలు మొదలు పెట్టేశారు. అసలు చనిపోయింది వాళ్ళ సొంత అత్త కొడుకు అన్నంత రేంజ్ లో సీన్ క్రియేట్ చేస్తున్నారు. ఇంకా కొందరైతే ఏకంగా ఇంకెంతమంది అబ్దుల్లాలు అక్కడ చనిపోతారో అంటూ ఫుల్ ఎమోషనల్ అయిపోయి బిల్డప్ ఇస్తున్నారు. ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏంటంటే, ఏ నాయకుడి కోసమైతే ఇండియాలో వీళ్ళు ఇంతలా డ్రామా పండిస్తున్నారో అదే ఇరాన్ ప్రజలు మాత్రం ఆయన పోయినందుకు అక్కడ ఫుల్ ఖుషీగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అది కూడా ఎటువంటి బూర్కాలు హిజాబ్లు లేకుండా స్వేచ్ఛగా తిరుగుతున్నారు. దీన్ని బట్టి చూస్తుంటేనే అర్థమవుతుంది మనోళ్ళ ఫేక్ సింపతి ఎంత కామెడీగా ఉందో. గత వారం రోజులుగా రాత్రి మీరు ఇన్స్టాగ్రామ్ లేదా ట్విట్టర్ స్క్రోల్ చేసి ఉంటే ఒకే ఇష్యూ మీద రెండు వేర్వేరు ప్రపంచాలను చూసి బ్రెయిన్ ఫ్రీజ్ అవడం గ్యారంటీ. ఒకవైపు అసలైన ఇరాన్ ముస్లింలు తమ దేశంలో స్వేచ్ఛ వచ్చిందని ఇంటి పైకప్పుల మీద నిలబడి మ్యూజిక్ పెట్టి అమ్మాయిలు బుర్కాలు పక్కన పడేసి ఓపెన్ గా డాన్సులు చేస్తూ క్రాకర్స్ కాలుస్తూ ఫ్రీడమ్ సెలబ్రేషన్స్ చేసుకుంటుంటే, మన దగ్గర మాత్రం దానికి రివర్స్ గేర్ పడింది. ఆంధ్ర, తమిళనాడు, తెలంగాణ అనే తేడా లేకుండా శ్రీనగర్, లాల్ చౌక్ నుండి పుల్వామా దాకా జనం నల్ల బట్టలు వేసుకుని రోడ్ల మీదకి వచ్చి ఊరేగింపులు తీస్తూ ఏదో తమ ఇంటి పెద్ద చనిపోయినట్టు డ్రామా చేస్తున్నారు. ఇరాన్ లోని లోకల్ ముస్లింలు అమ్మయ్య పీడ విరగడైంది అని హారన్లు కొడుతుంటే, ఇక్కడ మనోళ్ళు మాత్రం ఆ నల్లటి దుస్తుల్లో ఐడెంటిటీ క్రైసిస్ తో కొట్టుమిట్టాడుతుండటం చూస్తుంటే వీళ్ళ పిచ్చోళ్ల లోకానికి అసలు రిమోట్ కంట్రోల్ ఎక్కడుందా అనిపిస్తుంది. ఇండియాలో ఇటువంటి మత ఛాందసుల వల్ల దేశానికి ఎటువంటి ఉపయోగము లేదు. ఇదంతా ఎవరి కోసం అంటే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ కోసం. కనీసం ఆ ఖమేనీ స్పెల్లింగ్ అయినా కరెక్ట్ గా రాయమంటే ఒక్కడు రాయలేడు. కానీ నగరాల్లో రోడ్ల మీద వేల మంది గుమిగూడి కన్నీళ్లు కార్చేస్తున్నారు. పనిలో పనిగా అమెరికా, ఇజ్రాయెల్ వ్యతిరేక నినాదాలు చేస్తూ యాంటీ వెస్టర్న్ పోస్టర్లు, ఎమోషనల్ స్పీచ్లతో సోషల్ మీడియాను నింపేస్తున్నారు. కాశ్మీర్ లోని 15 లక్షల మంది షియా కమ్యూనిటీ నెట్వర్క్ ఉంది. అది ఎంత స్ట్రాంగ్ అంటే అనౌన్స్మెంట్ రాగానే అలా సెకండ్లలో గుమిగూడిపోయారు. ఇక మన పక్కనున్న పాకిస్తాన్ గురించి అయితే చెప్పక్కర్లేదు. కరాచీలోని అమెరికా కాన్సులేట్ దగ్గర కాల్పులు, గొడవలతో వాళ్ళ నేచురల్ అగ్రెషన్ ని బయట పెట్టారు. ఇదంతా ఎవరి కోసం అంటే ఎప్పుడు ఇండియాకి వ్యతిరేకంగా ప్రచారం చేసే ఆ అలీ ఖమేనీ కోసం, మన దేశానికి అన్యాయం చేసే వాడి కోసం ఇక్కడ వీళ్ళు చెస్ట్ బీటింగ్ చేస్తూ ఉండటం చూస్తుంటే వీళ్ళకి దేశం మీద ప్రేమ కంటే అలాంటి మత ఛాందసులంటేనే భక్తి ఎక్కువగా ఉన్నాయని అర్థమవుతుంది. ఇరాన్ బాంబు దాడుల తర్వాత సీన్ లోకి మన ఐటెం సాంగ్ క్వీన్ నోరా ఫతేహి ఎంట్రీ ఇచ్చి సడన్ గా శాంతి కపోతంలా మారిపోయింది. పెహల్గాం రియాసీ ఘటనలప్పుడు బిజీగా స్టెప్పులేసిన ఈమె ఇప్పుడు మాత్రం గ్లోబల్ పీస్ అంటూ నీతులు వల్లిస్తోంది. ఇక బీహారీ ముస్లింల సంగతి అయితే చెప్పక్కర్లేదు. ఖమేనీ చనిపోతే ఏకంగా మా నాన్ననే కోల్పోయామంటూ ఫాదర్ ఫిగర్ సెంటిమెంట్ పండిస్తున్నారు. हमारा बच्चा बच्चा हम नहीं है और लड़ने के लिए, जंग के लिए बुलाया जाएगा, हम मरने के लिए तैयार है. अपनी शहादत देने के लिए बदला लेगा, कभी लेंगे, बेशक लेंगे. बच्चा बच्चा लेगा. ईरान बुलाएगा तो हम तो जरूर जाएंगे. ईरान की तरफ से ईरान जाएंगे, जरूर लड़ने के लिए जाएंगे. పోనీ వీళ్ళంటే ఏదో అనుకోవచ్చు, కానీ మల్లికార్జున్ ఖార్గే గారి బాధ చూస్తుంటే ముచ్చటేస్తుంది. 26/11 ఇండియాలో టెర్రర్ అటాక్స్ జరిగినప్పుడు కూడా లేని విచారం ఇప్పుడు ఎక్కడో ఇరాన్ లో ఖమేనీ చనిపోతే మాత్రం వచ్చేసింది. అటు సుప్రియా శ్రీనాథ్ అయితే ఒక అడుగు ముందుకేసి షహబాజ్ షరీఫ్ లాంటి బెచ్చగాడే బాధపడుతుంటే మోడీ గారు ఎందుకు ట్వీట్ చేయడం లేదు అంటూ లాజిక్ లెస్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. బహుశా కాంగ్రెస్ వాళ్ళు మోడీని ఇంకా మన్మోహన్ సింగ్ అనుకుంటున్నారేమో. వాళ్ళు ఏం చెబితే అది చేయటానికి. ఇండియాకి వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తి కోసం వీళ్ళంతా ఇలా సామూహికంగా కన్నీళ్లు కార్చడం చూస్తుంటే ఇది దేశభక్త లేక ఇంటర్నేషనల్ కామెడీనా అనిపిస్తోంది.
ఆయన పాలనలో నరకం చూసిన సొంత దేశం ఇరానియన్లే రోడ్ల మీద పండగ చేసుకుంటున్నారు. ఇక్కడ విడ్డూరం ఏంటంటే ఇరాన్ ప్రజలకి లేని బాధ మన దగ్గర ఈ సూడో ఇంటెలెక్చువల్స్ కి కలగడమే అసలైన కామెడీ. జీవితాంతం అది చేస్తా ఇది చేస్తా అని వార్నింగ్లు ఇచ్చిన ఖమేనీ తీరా యుద్ధం మొదలైన మొదటి రోజే గేమ్ ఓవర్ అయిపోయి పక్కకి వెళ్ళిపోయాడు. కానీ ఇక్కడ మన కొంతమంది ఇండియన్ ముస్లింలు పడుతున్న ఆరాటం చూస్తుంటే నెక్స్ట్ సుప్రీం లీడర్ ని మన ఇండియాలోనే తయారు చేసి ఎక్కడి నుండే అపాయింట్ చేస్తారేమో అన్నట్లుంది పరిస్థితి. సోషల్ మీడియాలో ఖమేనీ సపోర్టర్స్ మాత్రం ఆయనకి స్వర్గంలో 72 మంది హూర్లతో వెల్కమ్ చెబుతున్నట్లు గ్రాఫిక్స్ చేస్తున్నారు. అది చూస్తుంటే స్వర్గమా లేక ఎప్స్టీన్ ఐలాండ్ లాంటి ప్లేసా అని డౌట్ వస్తుంది. అసలు సిగ్గుచేటు ఏంటంటే ఇరాన్ ముస్లింలే చేత్కరించుకుంటున్న వ్యక్తి కోసం ఇక్కడ మనోళ్ళు ఎక్కి ఏడవడం. ఇంత ఓవర్ యాక్షన్ ఇంత డ్రామా చేస్తున్న వీళ్ళంతా బంగ్లాదేశ్ హిందువుల గురించి అడిగితే మాత్రం మాకేమి పక్క దేశంతో సంబంధం లేదు, మేము భారతీయులం అని కలరింగ్ ఇచ్చే ఈ బ్యాచ్ వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న వాళ్ళ కోసం ఇక్కడ ఓచకోతలు సృష్టించడానికి కూడా వెనుకాడరని చరిత్ర చెబుతోంది. మొత్తానికి ఈ డ్రామా ఈనాటిది కాదు, దీనికి 100 ఏళ్ల హిస్టరీ ఉంది. 1919లో మొదటి ప్రపంచ యుద్ధం ముగిసి ఒట్టోమన్ సామ్రాజ్యం ముక్కలైపోతుంటే ఎక్కడో ఉన్న టర్కీ ఖలీఫా సుల్తాన్ మొహమ్మద్ 6 కోసం మన దగ్గర యుద్ధం మొదలెట్టారు మన భారతీయ ముస్లింలు. అసలు ఈ టర్కీ బ్యాచ్ 1915-17 మధ్య 15 లక్షల మంది ఆర్మేనియన్ క్రైస్తవులను మారణ హోమం పేరుతో ఓచకోత కోస్తే రాని బాధ వాళ్ళ ఖలీఫా పదవి పోతుంటే మనోళ్ళకి తన్నుకొచ్చేసింది అప్పట్లో. ఆ టైంలో ఇండియాలో బ్రిటిషర్లు మనల్ని రౌలత్ యాక్ట్ తో ఉతికి ఆరేస్తున్నారు. జలియన్ వాలాబాగ్ లో రక్తపాతం జరిగింది. పన్నుల భారంతో సామాన్యుడు చస్తున్నాడు. కానీ కొంతమంది ఈ ఇండియన్ ముస్లింలు మాత్రం మన దేశ సమస్యల కోసం ఏనాడు ఇంతలా రోడ్ల మీదకు రాలేదు. కానీ ఎక్కడో టర్కీలో ఉన్న రాజు కోసం మాత్రం ఊరూరా ఖలీఫేట్ కమిటీస్ పెట్టేసి మసీదుల్లో రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తూ దేశం కాని దేశం కోసం మన పల్లెల నుండి చందాలు వసూలు చేసి పంపారు. మన దేశం తగలబడిపోతుంటే లేని ఆవేశం ఎవడో టర్కీ సుల్తాన్ కోసం ఖలీఫేట్ డేర్ జరుపుకుంటూ ప్రదర్శించడం చూస్తుంటే వీళ్ళకి నేషన్ ఫస్ట్ కంటే రిలీజన్ ఫస్ట్ అనే పిచ్చి అప్పటి నుంచే ముదిరిపోయిందని అర్థమవుతుంది. ఈ ఖిలాఫత్ ఉద్యమం అనేది మన దేశం మీద జరుగుతున్న బ్రిటిష్ అణిచివేతకు వ్యతిరేకంగా మాత్రం కాదు, కేవలం ఎక్కడో ఉన్న ఒక విదేశీ మత పెద్ద కోసం. నెహ్రూ గారు తన డిస్కవరీ ఆఫ్ ఇండియాలో ఇది క్లియర్ గా రాశారు. దీని గురించి ఇండియాలో ఏదైనా రీఫార్మ్స్ కోసం చందాలు అడిగితే పైసా రాల్చని ఈ బ్యాచ్ నిమిషాల్లో ఫండ్స్ పోగు చేశారంట. అంటే వీళ్ళకి దేశం కంటే ఆ మతపరమైన కనెక్షనే పర్సనల్ మ్యాటర్. మహమ్మద్ అలీ జిన్నా లాంటి వాళ్ళైతే ఏకంగా బ్రిటన్ ని బెదిరిస్తూ టర్కీ విషయంలో తేడా వస్తే ఇంప్యూర్ ఇండియా, అపవిత్ర భారతదేశాన్ని వదిలేసి వెళ్లిపోతామని వాగారు. అంటే వాళ్ళ దృష్టిలో మన దేశం ఎప్పుడు సెకండ్ ఆప్షనే. టర్కీని ఉద్ధరించడానికి వీళ్ళు తాపత్రయపడుతుంటే అక్కడ ముస్తాఫా కెమాల్ అటతుర్క్ మాత్రం ఈ ఖలీఫా వ్యవస్థే మాకొద్దు అని వీళ్ళని కనీసం పట్టించుకోను కూడా పట్టించుకోలేదు. అటు సౌదీ రాజు ఇటు ఇరాన్ రాజు కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంటే అక్కడ టర్కీ వాళ్ళే వద్దనుకుంటున్న వ్యవస్థ కోసం ఇక్కడ మనోళ్ళు రోడ్ల మీద పడి కొట్టుకోవటం ఒక పెద్ద వింతనే చెప్పాలి. చివరకు బ్రిటిష్ వాళ్ళు వీళ్ళకి సపోర్ట్ ఇవ్వలేదన్న కోపంతో ఆ ఫ్రస్ట్రేషన్ అంతా మన హిందువుల మీద చూపిస్తూ వేలాది మందిని ఓచకోత కోశారు. అంటే ఎక్కడో టర్కీలో ఎవడికో పదవి పోతే ఇక్కడ అమాయక హిందువులు బలి కావాలన్నమాట. ఆ కాలంలో ముస్లిం మత పెద్దలు ఒక వింతైన ఫత్వా జారీ చేశారు. బ్రిటిష్ ఇండియా అపవిత్ర ప్రాంతం అయిపోయిందని, ఇక్కడ ముస్లింలు ఉండకూడదని, వెంటనే దారుల్ ఇస్లాం అయిన ఆఫ్ఘనిస్తాన్ కు వెళ్లిపోవాలని హుకుం వేశారు. దీంతో దాదాపు 20 నుండి 30 వేల మంది ముస్లింలు తమ ఆస్తులు ఇల్లు అమ్ముకుని భార్య పిల్లలతో కలిసి ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్ కి క్యూ కట్టారు. కానీ తీరా అక్కడికి వెళ్ళాక ఆఫ్ఘన్ సుల్తాన్ గేట్లు మూసేసి మీరు మాకొద్దు బాబోయ్ అని ముఖం మీదే తలుపులేశారు. రాజ్మోహన్ గాంధీ తన ముస్లిం మైండ్ పుస్తకంలో రాసినట్టు ఎక్కడో ఉన్న టర్కీ సుల్తాన్ కోసం తీసుకున్న ఈ ఎమోషనల్ నిర్ణయం వల్ల వేలాది మంది రోడ్డును పడ్డారు. తిరిగి ఇండియా వచ్చేసరికి వారి ఎవరికి చేతిలో చిల్లి గవ్వలేదు, ఉండటానికి ఇల్లు లేదు. దారిలోనే చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంత గందరగోళం మధ్యలో మహాత్మా గాంధీ గారు ఒక వింతైన పొలిటికల్ స్ట్రాటజీని తెరపైకి తెచ్చారు. హిందువులకు ఆవు ఎంత పవిత్రమో ముస్లింలకు ఈ ఖిలాఫత్ ఉద్యమం అంత పవిత్రమని, ముస్లింల కోసం హిందువులు త్యాగాలు చెయ్యాలని పిలుపునిచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తన పాకిస్తాన్ ఆర్ ద పార్టీషన్ ఆఫ్ ఇండియా పుస్తకంలో ఒక చేదు నిజాన్ని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు. అసలు నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ కి మెయిన్ ట్రిగర్ పాయింట్ అయిన ఈ ఖిలాఫత్ ఉద్యమమే అని ఆయన విశ్లేషించారు. ఎక్కడో ఉన్న టర్కీ ఖలీఫా సీటుని ఒట్టోమన్ సామ్రాజ్యం బోర్డర్లని
వ్యవస్థని కాపాడటం కోసం ఇక్కడ మనోళ్ళు కొట్టుకుచొస్తుంటే అసలు టర్కీ ప్రజలేమో ఆ ఖలీఫా వ్యవస్థ మాకు వద్దని డెమోక్రసీ కావాలని డిసైడ్ అయిపోయారు. 1924లో ముస్తాఫా కెమాల్ అటతుర్క్ అధికారికంగా ఆ వ్యవస్థను పాతాళానికి తొక్కేసి టర్కీని సెక్యులర్ దేశంగా మార్చేశారు. అంటే ఏ వ్యవస్థ కోసం ఇక్కడ మన అమాయక హిందువులను ఓచకోత కోశారో ఆ వ్యవస్థను టర్కీ వాళ్ళే స్వయంగా తుడిచేశారు. దీని వెనుక ఉన్న అసలైన మర్మం ఏంటంటే ఉమ్మా అనే కాన్సెప్ట్. మతపరమైన సరిహద్దులు లేని ఒకే ఒక ప్రపంచ ముస్లిం సమాజం అనే ఈ ఆలోచన నేషనల్ ఐడెంటిటీ కంటే కూడా చాలా పవర్ఫుల్ అని మనోళ్ళ ఫీలింగ్ ఇది. ఆధునిక దేశాలు, పాస్పోర్ట్లు, రాజ్యాంగాలు ఇవన్నీ గత 200-300 ఏళ్లలో వచ్చినవి. కానీ ఈ ఉమ్మా ఐడియా 1400 ఏళ్ల నాటిది. అందుకే ఇమాంలు కూడా ఒక ముస్లింకి మొదటి గుర్తింపు ఇస్లాం అని, ఆ తరువాతే దేశం అని నూరిపోస్తూ ఉంటారు. అందుకే ఇరాన్ లో ఉన్నవాడో టర్కీలో ఉన్నవాడో తమకి రిలేటివ్ అని ఫీల్ అవుతూ ఈ గ్లోబల్ బ్రదర్హుడ్ మధ్యలో మన దేశపు బోర్డర్లను, బాధ్యతలను మర్చిపోతుంటారు. ఈ ఉమ్మా ఐడెంటిటీ పెరిగినప్పుడల్లా అది ఇక్కడ లోకల్ గా రక్తపాతానికే దారి తీస్తుందని చరిత్ర సాక్షిగా చాలా సార్లు నిరూపితమైంది. జాతీయత కంటే మతానికే ప్రాధాన్యత ఇచ్చే ఈ ధోరణి ఏదో గాలిలో పుట్టిన సిద్ధాంతం కాదు. దీనికి డాక్టర్ జాకీర్ నాయక్ లాంటి సోకాల్ టాప్ స్కాలర్స్ ఆశీస్సులు కూడా ఉన్నాయి. ఆయన తన లెక్చర్లలో పదే పదే చెప్పేది ఒక్కటే, ముస్లింకి మొదటి గుర్తింపు ఇస్లాం, ఆ తరువాతే ఏదైనా దేశం లేదా ప్రాంతం. ఆయన లాజిక్ ప్రకారం దేశాన్ని, ఖండాన్ని, ఈ మొత్తం ప్రపంచాన్ని సృష్టించింది అల్లా అందరికంటే సుప్రీం. కాబట్టి నీ దేశ రాజ్యాంగం గాని, ప్రధానమంత్రి గాని ఏం చెప్పినా సరే వాళ్ళని కూడా సృష్టించిన ఆ పైవాడి మాటే ఫైనల్. అంటే ఇండైరెక్ట్ గా వీళ్ళకి మొదట ఖురాన్, ఆ తరువాతే రాజ్యాంగం అని నూరిపోస్తున్నారు. ఇక మౌలానా మౌదూదీ లాంటి వారైతే ఈ నేషన్ స్టేట్ కాన్సెప్ట్ వెస్ట్రన్ మోడల్ అని కొట్టిపారేస్తూ ముస్లింలు కేవలం ఇస్లామిక్ వ్యవస్థకే విధేయులుగా ఉండాలని రాసుకొచ్చారు. దారుల్ ఉలూమ్ దేవబంద్ లాంటి సంస్థల మతాధికారులు కూడా షరియానే సుప్రీం అని, ఒకవేళ రాజ్యాంగానికి షరియాకి మధ్య గొడవ జరిగితే షరియానే ఫాలో అవ్వాలని ఓపెన్ గా మీడియా ముందే స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. వీళ్ళ వాదన ఎలా ఉందంటే అసలు 1947కి ముందు దేశం ఏది, ఆ తరువాతే కదా ఈ బోర్డర్లు వచ్చింది, ఒక అడుగు అటు వేస్తే వేరే దేశం అయిపోతుంది కదా, మరి దానికి గ్యారంటీ ఏంటి అని ఒక పిచ్చి లాజిక్లతో జాతీయ వాదాన్ని వెక్కిరిస్తున్నారు. ఈ తరహా ఐడెంటిటీ కాన్ఫ్లిక్ట్ వల్లే ఇక్కడ ఉన్నప్పటికీ వీళ్ళ మనసు మాత్రం ఎప్పుడూ ఎక్కడో ఉన్న ఉమ్మా చుట్టూ తిరుగుతుంటుంది. మొత్తానికి ఇదంతా ఒక సైకాలజీ గేమ్. బోర్డర్ మీద నిలబడి ఒక అడుగు ఇటు వేస్తే ఇండియా, అటు వేస్తే పాకిస్తాన్, కానీ మనసు మాత్రం ఎప్పుడూ ఎక్కడో ఉండటమే అసలైన ప్రాబ్లం. చిన్నప్పటి నుండి నీ లోకం వేరు, నీ అసలైన సెంటర్ మక్కా, మదీనా. ప్రపంచ ముస్లింలంతా నీ సోదరులు అని నూరిపోస్తే ఆ ఎమోషనల్ అటాచ్మెంట్ సహజంగానే మన దేశం కంటే బయట దేశాల మీదే ఎక్కువగా ఉంటుంది. అందుకే పాలస్తీనాలోనూ, ఇరాన్లోనూ చిన్న గొడవ జరిగితే ఇక్కడ మనోళ్ళకి పర్సనల్ గా తగిలినట్టు ఫీల్ అయిపోయి రోడ్ల మీదకి వచ్చేస్తారు. అఫ్ కోర్స్ ప్రతి భారతీయ ముస్లిం అలాగే ఆలోచిస్తాడని నేను అనను, కానీ ఈ మత పెద్దలు మతం ఫస్ట్ దేశం నెక్స్ట్ అని పదే పదే బ్రెయిన్ వాష్ చేయటం వల్ల ఒక పెద్ద వర్గం తమ దేశం కంటే ఇతర ముస్లిం దేశాల రాజకీయాల గురించి ఎక్కువగా ఆందోళన చెందుతోంది. అది నియంతృత్వమా లేక అరాచకమా అని చూడకుండా కేవలం ఉమ్మా అనే పేరుతో గుడ్డిగా మద్దతు ఇచ్చేస్తున్నారు. అసలు ఆ దేశాల్లో ఉండే ముస్లింలకే లేని బాధ ఇక్కడ వీళ్ళకెందుకు? ఈ గ్లోబల్ ఐడెంటిటీ మత్తులో పడి సొంత దేశపు బాధ్యతలను మర్చిపోవటం ఎంతవరకు కరెక్ట్ అనేది ఒక్కసారి ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయడం మర్చిపోకండి.